ఆంధ్రప్రభకు స్వాగతం. సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో 1,60,00,000 మంది ఫాలోవర్స్ ఏర్పడి నిజంగా చెప్పాలంటే ప్రారంభం చేసిన 2-3 రోజుల్లోనే ఒక సంచలనాలు క్రియేట్ చేసింది ఈ సిజేపి. అయితే సిజేపి జెన్‌జీకి అనుకూలంగా ఇప్పుడు యూత్ వాళ్ళ గొంతుగా మేము ముందుకు వస్తున్నాము వచ్చిన సమయంలో ఒక విమర్శను ఎందుకు అందుకుంది. ఇది కేవలం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమని. కానీ దీన్ని చెరిపేస్తూ అభిజిత్ దుక్కే ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో ఆయన ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ఆయన నిరసన ప్రదర్శన శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ యొక్క ప్రతినిధి ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అయితే ఇక్కడ ఇంకొక వివాదము ముందుకు వస్తుంది. ఏమిటంటే ఈ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు దీనికి పోలీస్ పర్మిషన్ ఉంది అంటే ఆ వ్యక్తి సమాధానం అభిజిత్ దుక్కే వచ్చిన తర్వాత పోలీస్ పర్మిషన్ తీసుకుంటామని అన్నాడు. సో ఇదొక వివాదంగా చెలరేగుతుందా లేకుంటే ఇప్పుడు జెన్‌జీ యొక్క గొంతుగా ఇది బయటకు వస్తుందా? ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. అయితే ఇప్పుడు ఇది చూస్తుంటే 2 రకాలు కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అదొక పెద్ద గొడవ కింద మార్చి దాన్ని అంటే మొత్తం భారతదేశపు అందరి యొక్క దృష్టి అటు మళ్లించాలని వీళ్ళ ప్రయత్నమా? ఎందుకు వీళ్ళ ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఏం చేద్దామని? అసలు నా ఉద్దేశం అనేది డెఫినెట్ గా ఇండియా అలయన్స్ చేసుకుంటున్న నెక్స్ట్ టాక్ట్ఫుల్ ప్లాన్. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, ఇంకా వేరే రకరకాల స్టేట్స్ వస్తాయి. ఇప్పుడు ఎసెన్షియల్లీ కాంగ్రెస్ ఫ్రంట్ ఫుటింగ్ లో వెళ్తుంటే అంత ప్రస్తుతానికి ఎందుకో వర్క్అవుట్. నార్దర్న్ బెల్ట్ లో అయితే వర్క్అవుట్, సదర్న్ బెల్ట్ రీజనబుల్ గా వర్క్ అవుతుంది. దే ఆర్ డూయింగ్ అ రీజనబుల్ జాబ్. నార్దర్న్ బెల్ట్ లో వర్క్ అవ్వట్లా. సో దానికి అండ్ ఇండియా అలయన్స్ అనేది మొత్తం క్రంబుల్ అవుతున్నట్టు కనబడుతుంది. అందరు ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. సరే, దీంట్లో మీరు చూస్తే మళ్ళీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ మన టీఎంసీ మమతా బెనర్జీ గారి వాళ్ళు కూడా చెప్పారు, అభిషేక్ బెనర్జీ లేకపోతే మా దగ్గర పంపి మేము చూపిస్తాం, మంచి చోట చూపిస్తాం, హాస్పిటల్ ఏదో అన్నారు. సో ఆయన సపోర్ట్ చేసుకునేది ఆయన చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎసెన్షియల్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్, ఒక మూవ్మెంట్ లాగా తయారవుతుంది. కానీ అది దేని కింద పెడుతున్నారు వాళ్ళు? ఫైరింగ్ ఫ్రమ్ ద షోల్డర్స్ ఆఫ్ యంగర్ పీపుల్. ఇది యంగర్ జనరేషన్, యూత్ఫుల్ జనరేషన్ ఇవన్నీ అంటున్నారు. కానీ బట్ క్లారిటీగా తెలిసేది ఏంటంటే దర్ ఆర్ బిగ్ గైస్, వీళ్ళు ఫ్రంట్ ఫుటింగ్ లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు యూత్ ఉండటంతో అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు రేపు న్యాచురల్ గా పర్మిషన్ లేకుండా వెళ్తారు. పోలీసులు ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఒప్పుకోగలరు అది? సో వాళ్ళు ఎనివే వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత న్యాచురల్ గా కొంచెం అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ మోస్ట్లీ జరుగుతాయి కూడా. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు. కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే ఆల్రెడీ 500 రూపాయలకి అట్లా ఇచ్చి మాస్ని కొంచెం అక్కడ ఇక్కట్టా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు జంతర్ మంతర్ దగ్గర. సో న్యాచురల్ గా కొంచెం జరగచ్చు. పోలీస్ కూడా కొంచెం ఫోర్స్ పెట్టచ్చు దాని మీద కంట్రోల్ చేయడానికి. ఫోర్స్ పెట్టకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ పోతుంది. ఫోర్స్ పెడితే ఇప్పుడు ఏమంటారు? యువకులను కొడుతున్నారు వాళ్ళు. కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయిలు పాపం వచ్చారు, అమ్మాయిల మీద దాడులు. ఇప్పుడు అవన్నీ అవుతుంది. రేపు జరిగే బ్రాండింగ్ అదే జరుగుతుంది. జేఎన్యూ నుంచి, డియూ నుంచి, ఇవన్నీ రకరకాల యూనివర్సిటీస్ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వస్తారు. ఫోటోలు ఏం చూపిస్తారు? లాఠీ చార్జ్ జరుగుతున్నది, అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. లేకపోతే వాటర్ క్యానన్ యూజ్ చేశారు, అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. సో అదంతా ఇంతకు ముందు అనేవాళ్ళు, ఇది మీరు ఇరాన్ వార్ అవన్నీ జరిగేటప్పుడు కూడా, ఇన్ఫాక్ట్ మన దగ్గర కూడా నక్సల్ ఇష్యూస్ జరిగేటప్పుడు మైన్స్ ఉన్న జోన్ లో, బాంబ్స్ ఉన్న జోన్ లో పిల్లల్ని పంపించేవాళ్ళు. ఇరాక్ లో అది చేసేవాళ్ళు. పిల్లల్ని పంపించడం ఎందుకంటే ఏమన్నా మైన్ ఎక్స్ప్లోడ్ అయితే చూసావా, ఇరాన్ వాళ్ళు మా పిల్లల్ని దాడి చేశారు, పిల్లల మీద ఎట్లా చేస్తారు. సో దాంతో నరేటివ్ మొత్తం మారిపోతుంది. సో అదొకటి జరుగుతున్నది. ఇంకోటి చాయిస్ ఆఫ్ ద డిమాండ్స్ చూడండి. మనం చూసిన దాంట్లో ఇప్పటిదాకా బీజేపీలో రకరకాల మినిస్టర్స్ చేస్తున్నారు, మోస్ట్లీ గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కొంతమంది న్యూట్రల్, కొంతమంది నాట్ సో గుడ్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఉంటుంది, ఏ క్యాబినెట్ అని అంతే. మెయిన్ గా ఒక వీక్ స్పాట్ అందరికి కనబెట్టి ధర్మేంద్ర ప్రధాన్ జీ ఒక వీక్ స్పాట్ లాగా అన్ఫార్చునేట్గా అట్లీస్ట్ మీడియాలో కనబడుతున్నది. అట్లా బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్ జరుగుతున్నాయి. మనకి ఇప్పుడు నీట్ పేపర్ ఇష్యూ ఇప్పుడు మ్యాసివ్ గా ఎక్స్ప్లోడ్ అయింది. అదే టైంలో వీళ్ళు పుష్ చేస్తున్నారు సిజేపీ. దాని ముందు యూజీసీ అప్పుడు ఎంత కన్ఫ్యూజన్ అయింది. యూజీసీ అప్పుడు కూడా చూడండి, నా ఉద్దేశం ఏంటంటే అప్పుడే ప్లాన్ అయింది, వీక్ స్పాట్ ఇక్కడ ఉంది, మనకి ఎడ్యుకేషన్ ని మనం కొట్టాలి. ఎడ్యుకేషన్ ఎందుకు అంటే ఎడ్యుకేషన్ కొడితేనే యూత్ ని మొబిలైజ్ చేయొచ్చు. సో అప్పుడు యూజీసీ అప్పుడు కూడా చూడండి, ఫస్ట్ ఆల్రెడీ యూజీసీ వాళ్ళు యాక్చువల్గా అది ఎట్లా జరిగింది, 2017 ఒక సూసైడ్ జరిగింది. రోహిత్ వేముల ఆయనది కాకుండా ఇంకో ఆమెది కూడా సూసైడ్ జరిగింది. జరిగిన తర్వాత ఇందిరా జైసింగ్ ఆమె కూడా కొంచెం లెఫ్ట్ లిబరల్ లాబీని, ఆమె వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దట్ ఎంతో మంది ఎస్సీ వాళ్ళు ఇట్లా చనిపోతున్నారు, సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో దీంట్లో మనం స్ట్రాంగ్ లాస్ ఉండాలి, యాంటీ డిస్క్రిమినేషన్ లా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో యూజీసీ మీ రూల్స్ దేనికి పనికి రావట్లేదు, గైడ్ లైన్స్ పనికి రావట్లేదు, రూల్స్ తయారు చేయండి అని చెప్పింది. సో ఇది మనం చూస్తే 2019 నుంచి అది మొదలైంది. అప్పుడు యూజీసీ ఇట్ వాస్ ఫోర్స్డ్ బై ద సుప్రీం కోర్ట్ దట్ మీరు గైడ్ లైన్స్ కాదు రూల్స్ పెట్టాలి.
యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద పెట్టాలని చెప్పారు. వాళ్ళు పెట్టారు, ఫస్ట్ డ్రాఫ్ట్ ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్ లో ఎస్సీ మాత్రమే ఉంది, ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది. ఎస్సీ ఎస్టీ మీద చేస్తే అట్రాసిటీస్. ఇంకోటి కూడా ఉంది, ఫాల్స్ కంప్లైంట్. ఎవరైనా తప్పుగా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలని కూడా ఉంది ఫస్ట్ డ్రాఫ్ట్. ఆ డ్రాఫ్ట్ తర్వాత రివ్యూ చేసిన పార్లమెంటరీ కమిటీ హెడ్ చేసింది దిగ్విజయ్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ. సో ఆయనను వేరే సివిల్ సొసైటీ వాళ్ళందరూ వచ్చి ఈ ఫాల్స్ కంప్లైంట్ క్లాజ్ ని తీయించారు. ఇంకోటి ఎస్సీ ఎస్టీ అండ్ బీసీని కూడా కల్పిస్తారు. దాంట్లో ఓవరాల్ అది స్కోప్ పెరిగిపోయింది. తర్వాత అది రిలీజ్ అయిన వెంటనే న్యాచురల్గా ఇదంతా జరిగేటప్పుడు కొంచెం ధర్మేంద్ర ప్రధాన్ జీ కూడా మరి జాగ్రత్త పడి ఉండాలి, ఆయన జాగ్రత్త పడాల. సో ఎండ్ ఆఫ్ ద డే యూజీసీ తెలిసింది మ్యాసివ్గా ఎక్స్ప్లోడ్ అయింది ఇష్యూ, రైట్. సో అది ఎట్లా వాళ్ళు స్ట్రాటజిక్ సైలెన్స్ తో క్లోజ్ చేశారు, ఎవరు మాట్లాడుకుని క్లోజ్ చేశారు. ఇంతలో నీట్, ఇంతలో సిబిఎస్ఈ ఇష్యూస్. సో ఆ వీక్ స్పాట్ ని పట్టుకున్నారు. మోస్ట్ లైక్లీ క్యాబినెట్ రిషఫుల్ జరిగితే ఆయన్ని ఉంచుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు క్యాబినెట్ లోనే ఉండాలి అనుకుంటే మోస్ట్లీ ఇంకో పోర్ట్ఫోలియో ఇచ్చి ఎడ్యుకేషన్ నుంచి డెఫినెట్ గా తీసేస్తారు వాళ్ళు. ఆయన ఎందుకు కంప్లీట్ గా తెలియరంటే 1983 నుంచి ఆయన సంఘలో ఉన్నారు. దాని ముందర వాళ్ళ నాన్నగారు కూడా సంఘలో ఉన్నారు కాబట్టి సంఘ్ ఐడియాలజీ గా భావిస్తారు. కానీ మరి వీక్ స్పాట్ అయ్యేసరికి ఎనీవే ఆయన మూవ్ చేయాలి. సో ఇప్పుడు సిజేపీ ఏం చేస్తుంది చూసావా, మేము చేసిన ఉద్యమం వల్ల ఆయన పక్కకి తీసుకెళ్లారు. సో ఒక వీక్ స్పాట్ ని పట్టుకొని సూర్యకాంత్ గారు చెప్పిన ఒక లూజ్ స్టేట్మెంట్ అబౌట్ కాక్రోచెస్ అదొకటి పట్టుకొని ఆయన మళ్ళీ డిఫెండ్ చేసుకున్నారు. నా ఉద్దేశం కాదు, ఇది కాదన్నారు, కానీ బట్ ఎనీవే ద డ్యామేజ్ ఇస్ డన్. సో ఇవన్నీ పట్టుకొని కేర్ఫుల్ గా ఒక సైకాలజికల్ ఆపరేషన్ పెట్టి యూత్ కనెక్ట్ అయ్యేటట్టు చేసి, సో ఫుల్ ఆన్ ఒక మళ్ళీ ఇంకో యూత్ మూవ్మెంట్ అన్నా హజారే టైం లాగా, అన్నా హజారే టైం కూడా యూత్ నడిపిందే చాలా మటుకు, అటువంటి మూవ్మెంటే మళ్ళీ చేస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీకి ఇట్ ఇస్ నిజంగా ఏమంటే ఇట్స్ గుడ్ ఛాలెంజ్ అంట, ఇట్స్ టఫ్ ఛాలెంజ్ అంట, ఇట్స్ గుడ్ ఛాలెంజ్ అంట. ఎందుకంటే ఇండియా అలయన్స్ వాళ్ళు చేస్తారంటే మనం ఇట్స్ గ్రేట్ గేమ్ ప్లాన్. అంటే ఇక్కడ మీరు ఇండియా అలయన్స్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, బట్ మనం ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు నీట్ పరీక్ష అనేది అది యువకుల్లో చాలా కష్టపడి రాసి మళ్ళీ మొత్తం ఇబ్బంది పడ్డారు, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు. సో మనం అంటే దీన్ని ఎదుర్కోవడానికి ఏమిటి గవర్నమెంట్ సైడ్ తీసుకున్న? కరెక్ట్, నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చేసింది చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు, రైట్. ఇది హౌ కెన్ దిస్ థింగ్స్ హ్యాపెన్, రైట్. సో దాంట్లో ఒక జోక్ కూడా వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఈసారి మేము డైరెక్ట్ గా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఎయిర్ ఫోర్స్ పర్సన్, ఎందుకంటే సీక్రెసీ ప్రైవసీ ఆఫ్ నీట్ కోసం ఎయిర్ ఫోర్స్ ని వాడతాం. ఎవరో ఒక జోక్ కూడా రాసింది, ఎయిర్ ఫోర్స్ ఎందుకు నేవీని వాడండి, నేవీ అయితే 100% లీక్ ఉండదు కదా, రైట్. సో అది కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎసెన్షియల్ ఇక్కడ ఏంటంటే కాజెస్ ఆర్ జెన్యూన్, రైట్. అప్పట్లో యూపీఏ 1 యూపీఏ 2 కొలాప్స్ అయిపోయే టైం కూడా నిర్భయ గ్యాంగ్ రేప్ జరగలేదా, జరిగింది. దట్ వాజ్ అ జెన్యూన్ కాజ్. కరప్షన్ లేదా జరిగింది, కామన్వెల్త్ గేమ్ స్కామ్ జరిగింది, రకరకాల స్కామ్లు అన్ని, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. దీస్ ఆర్ ఆల్ జెన్యూన్ పర్పస్. కానీ జెన్యూన్ పర్పస్ అంతా జనరల్ గా ఏమవుతుంది, పార్లమెంట్ వరకు నడుస్తుంది, పార్లమెంట్ డిస్కషన్స్ పెడతారు, నరేటివ్స్ వస్తాయి, మీడియాలో వస్తుంది. ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్ అయ్యి మొబిలైజ్ అయ్యి అన్రెస్ట్ తయారయ్యి కంప్లీట్ గా గవర్నమెంట్ మీద యాంటీ లాగా అవ్వాలంటే ఆ మొబిలైజేషన్ అనేది ఆర్గానిక్ గా ఈ మధ్య జరగట్లా, రేర్ గా జరుగుతుంది ఆర్గానిక్ గా. అప్పట్లో కూడా కొంచెం బయట దేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, బీజేపీ సంఘ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అందుకని ఐ ఫీల్ ఏంటంటే ఇంత మాస్ మూవ్మెంట్ లాగా జరిగి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో పర్మిషన్స్ వచ్చి తర్వాత వాళ్ళకి మీడియా, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పిలిచినట్టు మీడియా మొత్తం వచ్చేసింది, వాళ్ళందరూ రావడం, సోనాం వాంగ్చుక్ ఇన్వాల్వ్ అవ్వడం. సో ఈ లెవెల్లో జరుగుతున్నదంటే డెఫినెట్ గా దీస్ ఆర్ బిగ్ పీపుల్, స్మాల్ పీపుల్ కి అంత ఈజీగా జరగదు. అండ్ వీళ్ళెవ్వరు కూడా అందరూ కూడా ఇన్నసెంట్ కిడ్స్ ఏం కాదు, పొలిటికలీ గ్రూమ్, పొలిటికలీ స్మార్ట్ పీపుల్, స్మార్ట్ బాయ్స్, స్మార్ట్ గర్ల్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు.